ఏపీలో పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉన్నామన్నారు సీఎం చంద్రబాబు. జీరో పావర్టీ P4 లక్ష్యం 2029 నాటికి సాకారమవుతుందన్నారు. బంగారు కుటుంబాలను ఆదుకోవడంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా వాలంటరీగానే ఉంటుందన్నారు. P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలో భాగంగా ఏపీ ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని చేపట్టింది. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా పనిచేస్తోంది. సమాజానికి తిరిగివ్వాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేపట్టారు. సచివాలయంలో P4 పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి P4 అమలు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. నిరుపేదలకు మార్గదర్శులిచ్చే చిన్న ఆసరా వారికి కొండంత అండ కానుంది. ఈ స్ఫూర్తితోనే అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పల్లెకుంట హేమలత మార్గదర్శిగా మారి ఓ వృద్ధురాల్ని ఆదుకుంటున్నారు. స్పందించే మనసుతో పేదల్ని ఆదుకునేందుకు మానవత్వం చూపుతూ ముందుకొస్తున్నారు. డబ్బుతో పాటు సాయం చేసేవారు కూడా మార్గదర్శులే అని సమీక్షలో సీఎం అన్నారు. బంగారు కుటుంబాలకు కావాల్సింది ఎమోషనల్ బాండింగ్, చేయూత మాత్రమే అన్నారు. సిఎస్ఆర్ నిధులతో బిల్గేట్స్, వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయని, వీటికి మించి కుటుంబాలని ఆదుకోవడమే లక్ష్యంగా P4 కార్యక్రమం చేపట్టినట్లు సీఎం వెల్లడించారు. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. బంగారు కుటుంబాల్ని ఆదుకోవడంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా వాలంటరీగానే జరుగుతోందని, ఎక్కడా ఎవరిపైనా బలవంతం లేదన్నారు సీఎం చంద్రబాబు. కొందరికి ఆర్థిక వనరులున్నా పేదల్ని ఆదుకోవడానికి మనసు రాదు, కొందరికి మనసున్నా సమయం ఉండదు. ఇలాంటి వారిని గుర్తించి P4 వేదిక ఉందని చెప్పాలని సీఎం సూచించారు. ఆర్థిక అసమానతలు మరింత తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక వ్యత్యాసం పెరిగితే సమాజానికి మంచిది కాదన్నారు. ఇవాళ బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే రేపు మార్గదర్శి కావచ్చన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటూనే బంగారు కుటుంబాలకు అదనపు సాయం P4 ద్వారా అందుతుందన్నారు. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తల్ని కలిసి వారిలో ఆలోచనను రేకెత్తించాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు 9,37,913 బంగారు కుటుంబాల ఎంపిక పూర్తయింది. 1,03,938 మంది మార్గదర్శుల్ని గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల బంగారు కుటుంబాలకున్న అవసరాలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించినట్లు పేర్కొన్నారు. 11 ప్రశ్నలతో వివరాలు నమోదు చేసి ఏఐతో విశ్లేషించి 31% మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, 22% మందికి వైద్య చికిత్సలు, 9% మందికి చిన్న చిన్న వ్యాపారాలను మరింతగా పెంచుకోవడానికి అవకాశాలు కల్పించనున్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడంతో పాటు గ్రామాలు, మండలాల వారీగా దత్తత తీసుకునేందుకు కొందరు ముందుకొస్తున్నట్లు సీఎం తెలిపారు. అలాగే తాను మార్గదర్శిగా పేరు నమోదు చేయించుకుని 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు సీఎం తెలిపారు.